జనారణ్యం 10వ భాగం. యాంత్రికంగా జీవితం గడిచిపోతోంది. ఎవరి గురించి ఆలోచించాలని గాని తలుచుకోవాలని గాని లేదు. కాని ఏదైతే వద్దనుకుంటానో అదే నన్ను వేధిస్తూ ఉన్నది. అనుక్షణం అవే ఆలోచనలు. నాగరత్నం, రజని, రాజు, వాసు, పార్వతి, మహజబీన్, వాళ్ల మాటలు. ఏదైనా వ్యాపకం దొరికితే తాత్కాలికంగానైనా మరిచిపోగలనేమో. ఏదైనా రాయడం ప్రారంభించాలని అనుకున్నాను. కాని ఏం రాయడం? ఏం చెప్పాలని రాయాలి? చెప్పేందుకు ఏమీ లేనప్పుడు రాతలు ఎందుకు దండగా? చదవడం ప్రారంభించాను. పని, చదువు, నిద్ర. ఇలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు ప్యారిస్ కార్నర్లో పుస్తకాల షాపు ముందు నిల్చొని పత్రికల వైపు చూస్తూ ఉన్నాను. నమస్కారం సార్ అంటూ పలకరించాడు రాజు. పీక్కుపోయిన మొహం, నల్ల ప్యాంటు, పువ్వుల చొక్కా. మరేమీ మార్పులేదు. కాని మునుపటికన్నా బాగా చిక్కిపోయాడు. గడ్డం కూడా బాగా పెరిగిపోయింది. పదండి సార్, కాఫీ తాగుదాం అంటూ నన్ను లాక్కెళ్ళాడు. ఇద్దరం హోటల్లో ఎదురెదురుగా కూర్చున్నాం. సప్లయర్ రాగానే 2 కాఫీలకు ఆర్డరిచ్చాడు. నా వైపు చూసి, నేను గుర్తున్నాను సార్ అన్నాడు. ఎలా మర్చిపోగలను? నిన్ను నేను మర్చిపోలేదు అన్నాను. కాఫీలు వచ్చాయి. మౌనంగా కాఫీ తాగాం. రజనీ ఎక్కడుంది అన్నాను హఠాత్తుగా. కాసేపు రాజు ఆశ్చర్యపోయినట్టు నన్ను చూశాడు. ఆవిడ పేరెత్తకండి సార్, మూడంతా పాడైపోతుంది అన్నాడు. రజనీ ఎక్కడుంది అన్నాను మళ్ళీ సీరియస్గా. ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఏముంది? వెళ్ళిపోయింది, అదృశ్యం అన్నాడు బీడీని నోట్లో పెట్టుకుంటూ. కాస్త నాకు అర్థమయ్యేటట్టు మాట్లాడు. ఇంతలో రోడ్డున పోతున్న పెద్ద మనిషి ఒకడు రాజును చూసి హోటల్లోకి వచ్చాడు. తెలుగువాడే. ఇంటి ఓనరంట. కిరాయి డబ్బు సంగతి అడిగాడు. రాజు ఏదో సర్ది చెప్తున్నాడు కాని వినకుండా 4 తిట్టి వెళ్ళిపోయాడతను. రాధావా అంటూ రాజు బీడీని తీసి నేలకేసి కొట్టాడు. ఎవరతను? ఇంటి యజమానిగాడు. అద్దెబాకీ అడుగుతున్నాడు. ఛీ ఛీ ఛీ! రజని వల్లే నాకీ తిప్పలన్నీ సార్. రజనీనా? రజని ఏం చేసిందని? రజనీ మూలంగానే ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. నేనిలా ఇల్లు దాటి బయటకు రావడం తడువు. ఈ ముసలి వెధవ రజనీతో హస్కు వేసుకునేవాడు. అసలు రజనీద బుద్ధి తక్కువ అనుకోండి. మగాడు ఇంట్లో లేనప్పుడు ఇంకో పరాయి మగవాడిని ఇంట్లోకి ఎందుకు రానివ్వాలి? పైగా వాడితో నవ్వులు. శనిలాగా ఉండేది. అయినా ఆ శని వదిలిపోయిందిలేండి. ఎలా? రజనీ లేదుగా, వెళ్ళిపోయిందిగా. రజని ఉన్నన్నాళ్ళు బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. వెళ్ళిపోగానే ముసలి పీనొక తెగ నిలుగుతున్నాడు. సరేగాని రజని సంగతేమిటి? ఎక్కడికెళ్ళింది? ఎక్కడికా? ఏట్లోకి, నరకానికి. అంతే. అందం ఉంది, ఆరోగ్యం ఉంది. డబ్బు లేకపోతే ఎలాగైనా బ్రతకగలదు. ఆమెకు నేనెంత చేశానో, ఎంత సహాయం చేశానో చెప్తే గొప్ప చెప్పుకుంటున్నానని మీరు అనుకుంటారు సార్. కాని నిజం. నేను గాని ఆమెను ఆదుకోకపోతే రౌడీలు, గూండాలు ఆమెను జలగల్లా పీల్చేవారు. ఇల్లు తీసుకుని ఆశ్రయం ఇచ్చాను. ఎవ్వరికీ సహాయం చేయకూడదు సార్. పాలు పోసిన చేతిని నరుకుతారు ఈ లోకంలో. సర్వనాశనం చేస్తారు. ఎంతసేపు నీ గొడవే గాని నా ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు అన్నాను నేను లేచి నిలబడుతూ. కౌంటర్లో బిల్లిచ్చాను. రోడ్డు మీదకు వచ్చి మరో బీడీ ముట్టించాడు రాజు. హైదరాబాద్ వెళ్ళిపోయింది సార్. అక్కడెవడో సేఠ్ ఉన్నాడంట. వాడికి ఉంపుడుగత్తగా ఉంటుంది కాబోలు అన్నాడు రాజు వికారంగా మొహం పెడుతూ. అప్పుడు నాకు నాగరత్నం గుర్తుకు వచ్చింది. ఎంతైనా నాగరత్నం అన్నగదా, అందుకనే ఈ పోలికలు. నేనేదో దురదృష్ట జాతకుడిలా ఉన్నాను. లేకపోతే ఏమిటి బాధలు? నాగరత్నం సంగతి అలా అయింది. రజని, మహజబీన్. హృదయం చచ్చిన వేళే నాకు తారసపడాలా? ఏదో చీకట్లు దీపంలా మినుకుమినుకులా ఆ పార్వతి ఒక్కటే కాస్తో కూస్తో బాగుంది. సార్, ఓ 100 ఉంటే ఇవ్వండి అన్నాడు రాజు. 200 ఇచ్చాను. చిల్లర లేదు సార్. పర్లేదు, ఉంచుకో. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. నాగరత్నానికి నేను చేసిన ద్రోహం వింటే రాజు ఏమంటాడు? నన్ను క్షమిస్తాడా? బరువుగా నిట్టూర్చి వెనక్కి తిరిగేలోగా ఓ ముసలాయన నవ్వుతూ నా ఎదురుగా నిలబడ్డాడు. అతనెవరో కాదు, రాజు ఇంటి ఓనర్.
నాకు కొంచెం ఆశ పుట్టుకొచ్చింది. రజనీ గురించి ఇతనేమైనా చెప్పగలడేమోనని. మీతో మాట్లాడాలి. నా పేరు సుబ్బరామయ్య. నా ఇంట్లోనే రాజు అద్దెకుండేవాడు అన్నాడతను. ఆహా! రండి. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే అంటూ దారి తీశాను. ఇంట్లో ఎదురు బెదురుగా కూర్చున్నాం. నేనెవరినో మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసండి. మీ పేరు విన్నాను. అందుకనే మిమ్మల్ని హెచ్చరిద్దామని ఇలా వచ్చాను. మీకు రాజు బాగా తెలుసా? ఫ్రెండా? కాదు. ఏదో కొద్దిపాటి పరిచయంలేండి. అమ్మయ్య! అంతే కదా! రక్షించారు. అతనితో స్నేహం పెట్టుకోకండి. వట్టి రోగ్. అతనితో మీలాంటి వాళ్లకు పొత్తేమిటి? నేనప్పుడే అనుకున్నానులేండి. 6 నెలల నుండి చూస్తున్నాను. ఒక్క పైసా కడితే ఒట్టండి. అద్దె అంతా అలాగే బాకీ పడిపోయింది. భార్యని అడ్డుపెట్టుకుని అతను ఎంత తాగేవాడో నాకు తెలుసుగా. ఆమె సంపాదించడం, ఈయనగారు తినడం. నేనా ముసలివాడిని. ఈ విషయాలు చెప్పాలంటే అదోలా ఉంటుందండి నాకు. తన భార్య ద్వారా ఏమిటి వింటున్నారా? తన భార్య ద్వారా నన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించాడండి. నా దగ్గరికి పంపేవాడామెని. అయితే రాజుని రజని వదిలిపోయిందంటగా? లేకపోతే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది సార్? పీకలు మొయ్య తాగడానికి డబ్బిచ్చి, మింగడానికి మెతుకులు పెట్టినా ఇంకా చాల్లేదు అనే వాడి దగ్గర కుక్కలాగా ఎవరు పడి ఉంటారు చెప్పండి? జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీశాను. ఇంతకీ రజనీ ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? నాకన్నీ తెలుసు సార్. హైదరాబాద్‌కి వెళ్ళింది. అతని పేరు రామ్‌లాల్. బంగారు, వెండి, నగల వ్యాపారం. చాలా ఆస్తిపరుళ్లేండి. కాని భార్య పోయింది. అతనికి 4 పిల్లలు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఆడదాని మీద కోరిక మాత్రం వాడికి చావలేదండోయ్. రజనీకేమో దరిద్రం. పైసా దొరికితే తాగిపడుండే మగాడితో ఏం సుఖపడుతుంది చెప్పండి? గమ్మత్తేమిటో తెలుసా? ఆ రామలాలికి, ఈ రజనీకి జత ఎలా కలిసింది? మద్రాసు ఎక్కడా? హైదరాబాదెక్కడా? అది సరేగాని, రజనీని మీ దగ్గరికి రాజు పంపేవాడు అన్నారు. ఎందుకోసం పంపేవాడు? ఇంకెందుకు? డబ్బు కోసం. మీరిచ్చేవారా? ఏం చెయ్యను? ఆడకూతురు. కష్టాల్లో ఉండి అడిగితే కాదంటానా? ఆ వంకతో మీరామెను అమ్మమ్మమ్మమ్మమ్మ! అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె! ముసలివాణ్ణి. నాకా ఉద్దేశాలు లేదండోయ్. ఏదో చూసి అంతే. రజనీ చెడిపోయినామె అనేనా మీ నమ్మకం? భలేవారు. మీరు భలేవారు సార్. అలా అడుగుతున్నారేమిటి? ఢంకా బజాయించి మరీ చెప్తాను. అయినా అలాంటి మొగుణ్ణి కట్టుకుని ఎవరు మాత్రం పతివ్రతగా ఉండగలరు చెప్పండి? నేనేం మాట్లాడలేదు. అతనే కాసేపు అవి ఇవి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ రోజే నాకు టీ నగర్లో ఏదో పనుండి వెళ్ళాను. పని చూసుకుని బస్టాప్లో నిల్చుంటే రాజు మళ్ళీ కనిపించాడు. నమస్కారం సార్ అన్నాడు. నాకు అతను మొహమైనా చూడాలని అనిపించలేదు. సార్, వెనకాల ఒకసారి మీరు నాకొక ప్రామిస్ చేశారు. మాటిచ్చారు. గుర్తుందా? ఏమనిచ్చాను? ఎప్పుడు కావాల్సి వచ్చినా నాకేదైనా సహాయం చేస్తానన్నారు కదా సార్. అవును. అయితే? ఇన్నాళ్ళు దాని అవసరం రాలేదు. ఇప్పుడొచ్చింది. అందుకే అడుగుతున్నాను. ఏ సహాయం కావాలి? డబ్బులు కావాలి సార్. ఓ 1000 రూపాయలైనా కావాలి. మళ్ళీ ఇచ్చేస్తాను. కొంచెం ఆలస్యం అవుతుందంతే. అంతేకాని అప్పు ఎక్కొట్టను. పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. సారీ, నేను నీకు డబ్బు ఇవ్వలేను. అంతమాట అనకండి. మీరివ్వకపోతే నా బ్రతికే ముగిసిపోతుంది. ముగిసిపోతే పోనీ, నాకేం? అంతేనంటారా? మీరు డబ్బిస్తే హైదరాబాద్ వెళ్ళాలని ఎంతో ఆరాటపడ్డాను. రజనీతో ఎలాగైనా మాట్లాడాలి. చాలా అవసరం సార్. ఏమంటారు సార్? ఏమంటాను? అంతగా అయితే సారీ అంటాను. ఇవ్వలేను. డబ్బులివ్వలేను నీకు. ఎన్నిసార్లు నువ్వడిగినా మళ్ళీ అదే మాటే అంటాను అన్నాను చికాగ్గా. దీనంగా చూస్తూ ఉన్నాడు నా వంక రాజు. మీకు తెలీదు సార్. రజనీని నేనెంతగా ప్రేమించాను. ఆమెను అర్జెంటుగా చూడాలి సార్. మళ్ళీ రొంపిలోకి, మరో రొంపిలోకి దింపడానికి కాబోలు ఈ మాటలన్నీ. రజనీ అంటే అంత అభిమానమా నీకు? అన్నాను వెటకారంగా. అవును సార్. ఆమె కోసం ఏవైనా త్యాగాలు చేశావా? అవును సార్. కావాలంటే ఆమెనే అడగండి. నేను గనక లేకపోతే ఆమె కాబూలి వాళ్ల పరమయ్యేది. వాళ్ళు ఆమెను చిత్రవధ చేసేవారు. నేనే కాళ్లా వేళ్లా పడి ఆమెను రక్షించాను.
కాబూలి వాళ్లకు రజనీకి ఏమిటి లింకు? అందమైన ఆడది ఎవరికైనా కావలసిందే. అందులో ఒంటరి ఆడది, అప్పుపడి రక్షణ లేని ఆడది, మగాడు లేని ఆడది ఏం చెయ్యగలదు? ఆహా! ఏం నటన వీడిది అని అనుకున్నాను. రక్షించానంటావ్? సరే అదేదో బాగుంది గాని, మరి ఈ తాగుడు మానెయ్యలేకపోయావా? అది గూడా త్యాగం చేసి ఉంటే ఆమె నీ దగ్గరే ఉండేదేమో? నా తాగుడికి కారణం మీకు ఇప్పుడు కాదు, మరోసారి చెప్తాను. అది బలహీనతే. కానీ క్షమించరాని బలహీనత మాత్రం కాదు సార్. తాగి నేనెవ్వరికీ ద్రోహం చెయ్యలేదు. కట్టుకున్న భార్యను పరాయి పురుషుడి దగ్గరికి పంపడాన్ని దాన్నేమంటారు? ఆనందాల కోసం వెదికే ఆనందరావుల్ని వ్యభిచారిణుల దగ్గరికి దారి చూపించి తీసుకెళ్లి కమీషన్లు కొట్టే వృత్తిని ఏమంటారు? అని అడగాలని అనిపించింది. అదంతా నాకనవసరం. నా దగ్గర డబ్బుల్లేదు, ఉన్నా ఇవ్వను. నా డబ్బు నా ఇష్టం. నన్నాట్టే వేధించకు. మళ్ళీ ఎప్పుడు నాతో మాట్లాడ్డానికి ప్రయత్నించకు. ప్లీజ్ లీవ్ మీ అన్నాను. నిర్ఘాంతపోతునని చూశాడు రాజు. సార్, మీరు కూడా అందరిలాంటివారేనా సార్? అన్నాడు. కాకపోతే మరేమిటనుకున్నావు? నేను మనిషినే. నాకేం 2 కొమ్ములు 10 కోరలు లేవుగా? ప్లీజ్ గో అవే. ఈ ప్రపంచం ఒక అడవి అని నేనెప్పుడో గ్రహించాను సార్. ఎవరి సోదె వాళ్లది కాని ఎదుటివాడి సొద వినడానికి ఎవరికీ తీరుబాటు లేదని తెలుసు. ఈ మహారణ్యంలో ఒక్కడైనా నిజమైన మానవుడు ఉండడా అని వెదికాను. అది మీరే అని ఇంతకాలం భ్రమపడ్డాను. కాని మీరు మనిషి కారన్నమాట అనేసి చరచరా వెళ్ళిపోయాడు రాజు. అంతలో నేను వెళ్లాల్సిన బస్ వచ్చింది.